పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ తలపతి. ఒక హీరో కెరియర్ను మలుపు తిప్పే అంశం ఏమిటంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్. హలో గాయ్స్, పవన్ కళ్యాణ్ మరియు విజయ్ తలపతి యొక్క 15 సినిమాలకు కంపారిజన్ చేయబోతున్నాం. ఇందులో మీరు ఏ సినిమా చూశారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఖుషి, బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 25 కోట్లు. విజయ్ తలపతి మొదటి సినిమా వేటగారన్, బడ్జెట్ వచ్చేసి 35 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 48 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ జానీ మూవీ బడ్జెట్ 10 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 9 కోట్లు. విజయ్ తలపతి రెండవ మూవీ సురా, మూవీ బడ్జెట్ 40 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 30 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ మూడవ సినిమా గుడుంబ శంకర్, బడ్జెట్ వచ్చేసి 20 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 18 కోట్లు. విజయ్ తలపతి మూడవ సినిమా కరణ్, మూవీ బడ్జెట్ 18 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 42 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ నాలుగవ సినిమా పేరు బాలు, మూవీ బడ్జెట్ 20 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 25 కోట్లు. విజయ్ తలపతి నాలుగవ సినిమా వేల యుద్ధం, బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 67 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఐదవ సినిమా పేరు బంగారం, బడ్జెట్ వచ్చేసి 25 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 20 కోట్లు. విజయ్ తలపతి ఐదవ సినిమా పేరు గిల్లీ, బడ్జెట్ వచ్చేసి 8 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 50 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఆరవ సినిమా అన్నవరం, మూవీ బడ్జెట్ 15 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 22 కోట్లు. విజయ్ తలపతి ఆరవ సినిమా తుపాకీ, మూవీ బడ్జెట్ 70 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 130 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఏడవ సినిమా జల్సా, మూవీ బడ్జెట్ 25 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 30 కోట్లు. విజయ్ తలపతి ఏడవ సినిమా తలైవా, మూవీ బడ్జెట్ 50 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 75 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఎనిమిదవ సినిమా కొమరం పులి, బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 15 కోట్లు. విజయ్ తలపతి ఎనిమిదవ సినిమా జిల్లా, మూవీ బడ్జెట్ 55 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 92 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ తొమ్మిదవ సినిమా తీన్మార్, మూవీ బడ్జెట్ 25 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 20 కోట్లు. విజయ్ తలపతి తొమ్మిదవ సినిమా కాత్మి, మూవీ బడ్జెట్ 65 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 126 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 10వ సినిమా పంజా, మూవీ బడ్జెట్ 35 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 20 కోట్లు. విజయ్ తలపతి 10వ సినిమా పులి, మూవీ బడ్జెట్ 100 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 80 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 11వ సినిమా గబ్బర్ సింగ్, మూవీ బడ్జెట్ 40 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 100 కోట్లు. విజయ్ తలపతి 11వ సినిమా థేరీ, మూవీ బడ్జెట్ 75 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 155 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 12వ సినిమా కెమెరామ్యాన్ రాంబాబు, మూవీ బడ్జెట్ 35 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 60 కోట్లు. విజయ్ తలపతి 12వ సినిమా భైరవ, మూవీ బడ్జెట్ 65 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 112 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 13వ సినిమా అత్తారింటికి దారి ఏది, మూవీ బడ్జెట్ 55 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 135 కోట్లు. విజయ్ తలపతి 13వ సినిమా మార్షల్, మూవీ బడ్జెట్ 120 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 260 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 14వ సినిమా గోపాల, మూవీ బడ్జెట్ 40 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 67 కోట్లు. విజయ్ తలపతి 14వ సినిమా సర్కార్, మూవీ బడ్జెట్ 120 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 255 కోట్లు. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 15వ సినిమా కాటమ రాముడు, మూవీ బడ్జెట్ 75 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 98 కోట్లు. విజయ్ తలపతి 15వ సినిమా బిగిల్, మూవీ బడ్జెట్ 180 కోట్లు, అలాగే కలెక్షన్ వచ్చేసి 304 క్రోడ్స్. పాయింట్ అనేది విజయ్ తలపతికి వెళ్తుంది. చివరికి విన్నర్ వచ్చేసి విజయ్ తలపతి.